విద్యార్థుల్లో ఆత్మహత్యలు విపరీతంగా పెరిగాయి. 10 ఏళ్లలో 65% పైగా పెరగడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు రైతులు చేసుకున్న సూసైడ్స్ కన్నా ఇప్పుడు విద్యార్థులు ఆ పని చేస్తున్నారు. మార్కులు తక్కువగా వచ్చాయని మందలిస్తే చాలు, తెల్లారేసరికి విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం, పరీక్ష పాస్ అవ్వకపోతే సూసైడ్. ఇలా ఒకటేమిటి, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోలేని రోజు లేదు. దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలు మీడియాలో ప్రముఖంగా కనిపించేవి. వాటి స్థానంలో ఇప్పుడు విద్యార్థుల ఆత్మహత్యలు దర్శనమిస్తున్నాయి. దేశంలో ప్రతి 42 నిమిషాలకు ఒక విద్యార్థి ప్రాణాల్ని తీసుకుంటున్నాడని జాతీయ నేర గణాంకాల విభాగం చెబుతోంది. దేశంలో ఆత్మహత్యలు ఏటా సగటున 2% చొప్పున పెరుగుతుండగా విద్యార్థుల్లో మాత్రం ఇది 4%గా నమోదవుతోంది. రైతుల ఆత్మహత్యలు ఇటీవలి కాలంలో క్రమంగా తగ్గుతుండగా విద్యార్థుల ఆత్మహత్యలు మాత్రం పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగించే పరిణామం. రెండు 2013-2023 మధ్య నమోదైన గణాంకాలను పరిశీలిస్తే 2013లో 8,423 మంది విద్యార్థుల ఆత్మహత్యలు చోటు చేసుకోగా 2023లో 13,892 మంది ప్రాణాలు తీసుకున్నారు. అంటే 10 ఏళ్లలో 60% పెరిగిపోయాయి. ఇదే 10 ఏళ్లలో దేశంలో మొత్తం ఆత్మహత్యలు 27% పెరిగాయి. 2013లో 1.35 లక్షల మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. 2023లో 1.71 లక్షల మంది ఆత్మహత్యకు తెగబడ్డారు. మొత్తం ఆత్మహత్యల్లో విద్యార్థుల ఆత్మహత్యలు 2013లో 6.2% కాగా 2023లో అది 8.1%కి పెరిగింది. ప్రాణాలు తీసుకుంటున్న విద్యార్థుల్లో బాలికల కంటే బాలుర సంఖ్య అధికం.